తెలంగాణ రాష్ట్రం అయితే అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, గుడ్ ఈవినింగ్. సూరజ్, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణాల సమీకరణలో కొత్త రికార్డు సృష్టించింది. దీనిపై మీ అనాలిసిస్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రుణాల సమీకరణలో కొత్త రికార్డ్ అయితే సృష్టించింది. దానిపై మీ అనాలిసిస్ ఏంటి? సింధురా, నిజం చెప్పాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పలా తయారైందని చెప్పాల్సి ఉంటుంది. క్రమశిక్షణ అంటే ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా గాడి తప్పింది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే కనుక బడ్జెట్లో పేర్కొన్న 54,000 కోట్ల రూపాయల అప్పు తెస్తామనేది అయితే పేర్కొన్నారో దానికి 45,000 కోట్లు ఈ పాటికే ప్రభుత్వం తెచ్చేసింది. అంటే 6 నెలల లోపే 45,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసింది. 82% అప్పు బడ్జెట్లో పేర్కొన్న మొత్తంకు 80 తెలంగాణ ప్రభుత్వం చేసేసిందని చెప్పాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అసలు చెప్పేసి ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల కోట్ల పైచిలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు చేశారు. ఇటుక పేర్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు, సంక్షేమం అమలు చేసింది లేదు. కానీ లక్షల కోట్ల రూపాయలు అప్పు అయితే తెచ్చి పెడుతున్నారని చెప్పేసి ప్రజల మీద భారం మోపుతున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత ఘోరమైన పరిస్థితి ఏనాడు లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం FRBM చట్టం ఉందో ఆ FRBM చట్టం పరిధికి లోబడే అప్పులు చేసి పూర్తి ఆర్థిక క్రమశిక్షణను మెయింటైన్ చేసిన పరిస్థితి మనం చూసే ఉన్నాము. ప్రపంచ నిర్మాణంతో పాటుగా అత్యంత ప్రసిద్ధి చెందిన సచివాలయ నిర్మాణము, జిల్లాల కలెక్టరేట్ కావచ్చు, ఇతరత్ర అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఏకతాటిపై తీసుకుపోయిన కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ లెక్కలో అప్పులు చేసుకుంటూ పోయిన పరిస్థితి అయితే కనిపించలేదు. గడిచిన 7-8 సంవత్సరాలు తీసుకుంటే కనుక మొదటి 6 నెలల కాలంలో బడ్జెట్లో పేర్కొన్న మొత్తంలో 82% అప్పులు ఈపాటికే తీసుకున్న ఉదంతం అయితే లేదు. ఈ దఫా అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం చూసుకుంటే కనుక 54,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తామని చెప్పేసి ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. ఈపాటికే 6 నెలలు పూర్తయిన క్రమంలో ఈపాటికే 45,000 కోట్ల పైచిలకు అప్పులు తెచ్చింది. ఇంకా మరిన్ని అప్పులు కావాలంటూ కూడా RBIకి అర్జీలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి శుక్రవారము శనివారం కూడా RBIకి అర్జీలు పెట్టుకోవడం, మంగళవారం ఆక్షన్లో పాల్గొనడం, అప్పులు తేవడం, ఇదే తంతు నడుస్తుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఆర్థిక నిపుణులు దీన్ని పూర్తిగా క్రమశిక్షణ రాహిత్యంగా చూస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పోను ఇంకా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కేంద్ర ప్రభుత్వం అనుమతితో వివిధ దేశాల నుంచి, జాతీయ ప్రపంచ స్థాయి బ్యాంకుల నుంచి కూడా, ప్రపంచ స్థాయి సంస్థల నుంచి కూడా అనేక రకాల ఫండ్స్ తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగిస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణ చూసుకుంటే కనుక మూసీ ప్రక్షాళనలో భాగంగా ఒక ప్రణాళికను రచిస్తున్న పరిస్థితి తెలిసిందే. అంతర్జాతీయ బ్యాంకు నుంచి ఈ నిధులు తెచ్చి ఇక్కడ ఖర్చు చేసి మూసీ అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా అనేకం ఉన్నాయి. అటు 4th సిటీ నిర్మాణం కూడా చేపడుతున్న పరిస్థితి తెలిసిన విషయమే. 4th సిటీకి సంబంధించి కూడా అప్పులు తెచ్చే పనిలో ఇప్పటి వరకు చేసిన అప్పులే 2 లక్షల కోట్ల పైచిలకు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చూసుకుంటే కనుక ఇప్పటికే 82% బడ్జెట్లో పేర్కొన్న అప్పులను చేసి పడేసింది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టానికి తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిహతంగా అప్పులు చేసుకుంటూ దూసుకెళ్తూనే ఉంది. కానీ ఏ రకంగా చూసినా కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు పోలిక పొంతన కుదరడం లేదని చెప్పేసి ఒక అభియోగం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఏ రంగంలో చూసినా కానీ ప్రజల్లో ఒక రకమైన అసహనం అయితే రాజ్యమేలకపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది రైతాంగం కావచ్చు, లేదా ఉద్యోగులు కావచ్చు, లేదా పెన్షనర్లు కావచ్చు, లేదా ప్రైవేట్ రంగంలో కావచ్చు, లేదా కాలేజీ యాజమాన్యాలు కావచ్చు, లేదా గురుకులాల హాస్టళ్లకు సంబంధించి కావచ్చు, ఇలా రంగం ఏదైనా కానీ అక్కడ పెండింగ్ పేమెంట్లతో వాళ్ళంతా కూడా అట్టుడికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళలో కూడా అసహనం పేరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇన్ని రకాల పెండింగ్ పేమెంట్లు ఉండగా అటు కాంట్రాక్టర్లకైతే చెల్లింపులు పెద్ద ఎత్తున పోతున్నాయనే
కేవలం కమిషన్లు దండుకోవడానికి కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయల చెల్లింపులు జరుపుతున్నారని చెప్పేసి కూడా అభియోగం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఈ కమిషన్లలో కూడా వాటాల వారిగా వంతుల వారిగా పర్సెంటేజ్ను డిసైడ్ చేసి 15% దాకా కూడా 17% దాకా కూడా పోతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి అనిపిస్తున్నాయి. దీంట్లో కేంద్ర ప్రభుత్వానికి కొంత కేంద్ర అంటే ఢిల్లీలో అధిష్టానంలో ఉన్న పెద్దలకు కొంత వాటా, అలాగే ఇక్కడ పార్టీ ఫండ్ కింద కొంత, ఇట్లా రకరకాల ఒక పర్సెంటేజ్ను డివైడ్ చేసి ఆ పర్సెంటేజ్ను పెంచి ఏకబిగిన అటు కాంట్రాక్టర్ల పైన కూడా అధిక భారం మోపి కమిషన్లు దండుకునే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అపవాదం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో అసలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు తేవడం కేవలం బొక్కసంకు మళ్ళీ ఎక్కడ చూసినా కానీ ఖజానా ఖాళీ అనే మాటనే వినిపిస్తుంది. ఏ అభివృద్ధి కార్యక్రమం కనీసం వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కూడా దిక్కులేని పరిస్థితి, దివాణం లేని పరిస్థితి, మరి ఎక్కడ చూసినా కానీ ఖజానాకు ఖాళీగానే ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లక్షల కోట్ల రూపాయలు ఒకవైపు అప్పు తెస్తుంటే మరోవైపు ఖాళీ ఖజానా ప్రభుత్వాన్ని ప్రజలను వెక్కిరిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వంలో ఇక్కడైనా మార్పు రావాలి. ప్రభుత్వము మరోపక్క 420 హామీలను కూడా నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే కాకుండా అన్ని రంగాలు కూడా ఇవాళ దివాలా తీశాయి. కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, ప్రతి ఒక్క రంగం కూడా, మరోపక్క రియల్ ఎస్టేట్ కూడా డమాలైన పరిస్థితి కనిపిస్తుంది కదా. ఖచ్చితంగా అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలే వీటన్నిటికీ కూడా గొడ్డలిపెట్టుగా మారాయని చెప్పాల్సి ఉంటుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగం గురించి మాట్లాడుకుంటేనైతే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. హైడ్రా రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా కుదేలు చేసిందనే చెప్పాల్సి ఉంటుంది. ఇక సాక్షాత్తు ప్రభుత్వ పెద్దగా ఉన్న పెద్ద మనిషి యొక్క అన్నదమ్ముల ప్రభావం కూడా రియల్ ఎస్టేట్ రంగం పైన స్పష్టంగా ఉందని చెప్పేసి కూడా అభియోగాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళంతా కూడా పర్సెంటేజీల గొడవల్లో రియల్టర్లను బెదిరింపులకు గురి చేయడంతో వాళ్ళంతా కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ వదిలిపెట్టి వాళ్ళంతా కూడా ఇతర నగరాలకు తరలివేస్తున్న పరిస్థితి. ఇక్కడ రియల్ ఎస్టేట్ అంతా కూడా ఢమాలైన పరిస్థితి. ఇక్కడ ఎకరాకు నిన్న చూసుకుంటే కనుక హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్లో గతంలో 173 కోట్ల రూపాయల ఎకరం పలికితే ఇవాళ 164 కోట్ల రూపాయల ఎకరం ఉంది. అంటే 13 కోట్ల రూపాయలు ఎకరానికి తగ్గింది. ఇక ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాకు దగ్గర లక్షల రూపాయల్లో కూడా తగ్గుముఖం కనిపిస్తున్నట్లుగా కూడా చాలా స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. దీని అంతటి కూడా ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఇప్పటివరకు పిలిచింది లేదు, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడింది లేదు. బిల్డర్లంతా కూడా పూర్తి అసహనంలో కూరుకుపోయిన పరిస్థితి. వాళ్ళకి పర్మిషన్లు గట్రా పోవాలంటే పెద్ద ఎత్తున ఆమ్యామ్యాలు అప్పచెప్పాల్సి వస్తుంది. ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అటు హెచ్ఎండి అధికారులు కూడా ఏం చేయలేని చేష్టలుడికి చూస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పొలిటికల్ విల్ లేనిది ఇవాళ ఏ పని జిహెచ్ఎంసీలో కానీ హెచ్ఎండిలో కానీ అవ్వట్లేదనే ఒక అభియోగం అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. మరి వీటన్నిటి ప్రభావం కూడా రియల్ ఎస్టేట్ రంగం పైన పడుతుంది. చాలా స్పష్టంగా వీటి ప్రభావం ఉంటుందనే ఒక విశ్లేషణ మాత్రం చాలా వినిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఆ రంగంలోకి సంబంధించిన ప్రముఖులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు మారకపోతే పూర్తిగా వాళ్ళు నష్టాల బారిన పడాల్సిన పరిస్థితి తలెత్తుందని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇతర మహానగరాలకు ఇప్పటికే బడా బిల్డర్లంతా కూడా మైగ్రేట్ అయి వెళ్ళిపోయారు. ముంబై లాంటి ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్ కూడా కొంతమంది బిల్డర్లు తరలి వెళ్ళిపోతున్న ఆధారాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం వాళ్ళ దృష్టి పెట్టాల్సి ఉంది. వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ సమస్యలు ఏంటని అడ్రస్ చేయాల్సి ఉంది. అలాగే ఏదైతే ఒత్తిడి పెంచుతున్నారో, ఏదైతే అవినీతి జరుగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఒక స్పష్టమైన పారదర్శకమైన విధానాన్ని అవలంబిస్తే కానీ వాళ్ళ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే పరిస్థితులు లేవు. హైదరాబాద్ పూర్తిగా విశ్వనగరంగా పేరున్న హైదరాబాద్ పూర్తిగా ఇవాళ నష్టాల ఊబిలో నడుస్తుందని చెప్పాల్సి ఉంటుంది. హైదరాబాద్లో ఏ రంగం చూసినా కానీ ఏముంది గొప్పదనం అనే ఒక అసహనం, అసంతృప్తి, నిరాశ వ్యక్తమవుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటన్నిటికీ చెక్ పడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలి. ఆర్థిక పరిపుష్టి కోసం ప్రభుత్వం కొత్త విధానాలను ఎంచుకోవాలి. ఒక పటిష్టమైన వ్యూహాన్ని రచించుకోవాలి. ఆర్థిక పరిస్థితి వ్యవహారం కూడా రియల్ ఎస్టేట్ రంగం పైన ప్రభావం చూపుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్రం కనుక పరిపుష్టంగా లేకపోతే దాని ప్రభావం, దాని ఫలితం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం పైన ఉంటుంది. కనుక దీనిపైన దృష్టి పెడితే కొంతమేరకు అక్కడ కూడా పురోగతి కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇక ఏవైతే ఈ ఒత్తిడికి సంబంధించిన అంశాలు ఉన్నాయో, అవినీతికి సంబంధించిన అంశాలు ఉన్నాయో, ఏదైతే ఈ కమిషన్లు దండుకునే వ్యవహారాలు ఉన్నాయో వీటన్నిటికి కూడా వెంటనే తగ్గుముఖం పట్టకపోతే కనుక ఖచ్చితంగా రాష్ట్రం ఇంకా దివాళా తీసే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులంతా అభిప్రాయపడుతున్నారు. స్టాంప్స్ అండ్ ఇవాళ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు ప్రభుత్వం ఒక పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూముల ధరలను పెంచాలనే ఒక
ఒక ఆలోచన చేసింది, ఇందుకు సంబంధించిన ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసిందనే ఒక వాదన మనకు సచివాలయ వర్గాల నుంచి వినిపిస్తుంది. నిజంగా ఈ దిశలో కనుక అడుగు పడితే మళ్ళీ అదొక శరాఘాతంగా రియల్ ఎస్టేట్ రంగానికి పరిణమిస్తుందని చెప్పేసి ఒక విశ్లేషకుల అంచనా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో భూముల ధరలు ఇప్పుడు పెంచకపోతేనే, అంటే రిజిస్ట్రేషన్ ధరలు పెంచకపోతేనే మంచిదనే ఒక సలహా కూడా ఆ రంగాన్ని నుంచి ఉన్న ప్రముఖుల నుంచి వస్తుంది. మొత్తం మీద అటు ఆర్థిక విధానాలు కావచ్చు, ఇటు రియల్ ఎస్టేట్ పర్పస్ కోసం అవలంబించాల్సిన పద్ధతి కావచ్చు, వీటిలో కనుక ప్రక్షాళన జరగకపోతే ఇవాళ రాష్ట్రం పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి అభిప్రాయాలు అయితే నిపుణుల నుంచి స్పష్టంగా వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సూరజ్.